కూడా నన్ను ప్రేమించి వచ్చారు, చాలా సంతోషం. కొంతమంది దైవజనులు రాలేకపోయారు. నా కొరకు మరి యేషు గారు, మా తోటి సేవకుడు యేషు గారు సాక్ష్యం చెప్పారు. ఈ ప్రాంతానికి నేను ఒంటరిగా వచ్చాను, బ్యాసర్గా ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే, దైవజనులకు ఎవరైతే ఇంటి చేర్చుకుని కాసులు మంచిని ఇస్తారో ఆ ఖచ్చితంగా కుటుంబం దీవించబడుతుందని. అందుకే మేము కూడా బోధించేది అదే, దైవజనులను ఇంట చేర్చుకోండి. నాడు మరి సారేపత్తు విధవరాలు ఎవరిని చేర్చుకుందని మీకు తెలుసుగా? ఎవరిని చేర్చుకుందండి? ఎందుకు అడుగుతుందంటే, మీరు నిద్రపోతున్నారా లేకపోతే ఎలాంటిగా ఉన్నారో అడుగుతున్నాను, మీకు తెలియదని కాదండి అయ్యారు. మరి చేర్చుకున్నటువంటి దైవజనులను బట్టి ఆశీర్వించబడ్డారా లేదా? ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి బైబిల్ చదివేటప్పుడు యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో చదివినప్పుడు నిజమైన నిష్కలంకమైన భక్తి, ఏలోక సంబంధమైన భక్తి నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. నేను వ్యాపారం చేస్తా ఉన్నప్పుడు నిజమైన నిష్కలంకమైన వ్యక్తి ఏది ప్రభువా అని అడిగినప్పుడు ఏం బయలుపరిచిందంటే బైబిల్, ఇదిగో నిజమైన నిష్కలంకమైన భక్తి నువ్వు సంపాదించిన దాంట్లో దేవుని సేవకులకు మరి విధవరాలకు లేని వారికి పెట్టు అన్నప్పుడు మరి నేను చూస్తాను. నా దైవజనులు కొన్నేరు సాయి గారు వారు ప్రభునందు నిద్రించారు. వారు 101 సంవత్సరం బ్రతికారు. జల్లి కొన్నేరు సార్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. వారు మరి పెంతెకొస్తు సంఘము డినామినేషన్కు చెందిన వారు వారిని మేము చూసింది ఏంటంటే, వారికి 8 సంతానం. 8 సంతానంలోని వారు మరి ఒక కుమారుడు చనిపోయాడు. ఒక రోజు 2 రోజులు భోజనం లేకున్న పరిస్థితుల్లో దైవజనుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి? సేవకు వెళ్ళిపోయాడు లంకలోకి. ఆ లంకలోకి వెళ్ళాలంటే నడుచుకుని వెళ్ళాలి. దైవ సేవకులు చెప్పారు, అయ్యా గణేష్ బాబు, సేవకుడు 2 రోజులు అయిపోయింది, పాస్టర్ గారు వెళ్ళి భోజనం లేదు, మరి ఎలాంటి పరిస్థితి నన్ను అడిగారు. మరి ఏం చేయాలమ్మంటే అయ్యగారికి చెప్పారు. ఆయన నడుచుకుంటూ వెళ్ళి పొందలంట ఆ గోదావరి గట్టును నడుచుకుంటూ వెళ్ళి అయ్యగారు చెప్పారు, అయ్యా ఏంటి మరి అమ్మగారు పంపించారు 2 రోజులు భోజనం లేదంటే, బాబు గణేష్ బాబు ప్రార్థన చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళయ్యా, క్షేమంగా ఇంటికి వెళ్ళు, దేవుడు ఇస్తాడని చెప్పు. అయ్యా అప్పటికే 2 రోజులు లేదయ్యా అని చెప్పారు. అంటే డొక్కా సీతమ్మ గారికి ఎంతమంది తెలుసండి? ఇప్పుడు భోజనాలు పెడతాను డొక్కా సీతమ్మ గారి పేరు మీద. వారి కుటుంబం నుంచి ఒక పెద్ద క్యారేజ్ వచ్చిందండి. ఆ కాలంలో నేను వెళ్ళి కాలు కడుక్కుంటా ఉన్నాను, ఆయన వచ్చి ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇటు తిరిగి చెప్తా, అయ్యా ఇక్కడ ప్రార్థన గది లేకండి అంటున్నాడు. తిరక్క ప్రార్థన గది లేకండి, పేట గది లేకండి అంటున్నాడు. ఏ పాస్టర్ గారు కానీ ఒకే పాస్టర్ కూడా జడ్జి కొన్నేరు గారు. ఇది ఈ క్యారేజ్ ఎవరి కోసం పంపించారంటే వారి కుటుంబం వరకు పంపించారు. దైవజనుడు ఆయన విశ్వాసాన్ని బట్టి నేను ఆ విశ్వాసాన్ని బలపరుచుకున్నాను. అప్పుడు చూశాను వారి యొక్క సేవని. వారు లంకల్లో, పుంతల్లో, గోదావరి అవతల తిరిగి ఆటుపోటుల మధ్య వస్త్రాలు తీసి అవతలకి వెళ్ళి పిండి ఆరేసుకుని మళ్ళా వచ్చినప్పుడు ఆ వస్త్రాలు అదే తడి బట్టలతో ఎక్కువ వతలకు రావటం, ఇవన్నీ నేను చూశాను. 1 గంటకి వెళ్ళి సేవ చేసి వచ్చేటప్పుడు భోజనం లేని పరిస్థితుల్లో చెరికర్ర తినేవారు. ఆ చెరికర్ర తిన్నప్పుడు ఉన్న ఆకలి కంటే ఎక్కువ వేసింది. ఎందుకంటే చెరిక రసం తాగినా చెరికర్ర తిన్నా ఇంకా ఎక్కువ ఆకలేస్తుంది. మీకు అనుభవం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను దైవజనులను చూశాను.